ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతుంది. వారాహి విజయభేరి సభలో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అంతేకాదు కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వారాహి విజయభేరి సభ నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర పేరుతో అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో దూసుకు వెళ్ళిపోతున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఎన్నికల దగ్గరికి వస్తున్న నేపథ్యంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక పార్టీ అభ్యర్థుల్ని జనసేన పార్టీ అభ్యర్థుల్ని అయితే ప్రజలకు పరిచయం చేసే రీతిలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలు పెడుతున్నారు. భారీ బహిరంగ సభల్లో కూడా ఈ యొక్క క్యాండిడేట్లు ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో జనసేన క్యాండిడేట్స్ వాళ్ళందరినీ పరిచయం చేస్తూ అట్లాగే కూటమి అభ్యర్థులను కూడా పరిచయం చేస్తూ కూడా ప్రజలకి ఒక అవగాహన వచ్చే విధంగా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే మొత్తానికి ఇప్పటికే మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా ఈ యొక్క ప్రజలకి ఎటువంటి మంచి చేస్తే బాగుంటుంది అంటూ ఒక మేనిఫెస్టో కూటమిలో భాగంగా కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా ఈ యొక్క మేనిఫెస్టోని ప్రజలకి ఒక నిర్ణయిస్తూ అందరికీ అర్థమయ్యేలాగా చెప్తూ కూడా ప్రజల్లో ఒక మార్పు వచ్చే విధంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే ఈ యొక్క వారాహి విజయభేరి యాత్రలో అయితే పవన్ కళ్యాణ్ వెళ్తున్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికి ఈరోజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అంటే దక్షిణ నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బ్యాచ్ అని ఏదైతే ఈ యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ అట్లాగే జనసేన కార్యకర్తలు కూడా ఎక్కువగా కూడా ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాంటి దక్షిణ నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ సాయంకాలం 7 గంటలకైతే ఇక్కడికి రాబోతున్నారు. వారాహి విజయభేరి యాత్ర పేరుతో విశాఖపట్నం పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ తల్లి గుడి దగ్గర అయితే చాలా భారీ బహిరంగ సభ అయితే ఉండబోతుంది. అయితే ఇప్పటికే చూస్తున్నాం ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే వారాహి విజయభేరి యాత్ర సభ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రస్తుతం అయితే మనం ఉన్న పరిస్థితికి చూస్తున్నాం. అయితే మొత్తం అయితే ఏర్పాట్లు కూడా చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే వారాహి విజయభేరి యాత్ర రథాన్ని కూడా ఇక్కడికి పెట్టేందుకు అయితే భారీగా ఇక్కడ బ్యారిగేడ్స్ కూడా కట్టినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే చాలా వరకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఏదైనా సరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయంకాలం యొక్క విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోకి రాబోతున్న నేపథ్యంలో కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కూడా ఇక ఏర్పాట్లు అయితే చూడడానికి అయితే రావడం జరిగింది. అయితే పోలీసులు అయితే భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ప్రజలకు ఎక్కువగా పవన్ కళ్యాణ్ అంటే ఎక్కువగా ఏదైతే ఇక ఫ్యాన్ ఫాలోయింగ్ అని అసలు ప్రజలైతే ఎక్కువగా వచ్చే క్రౌడింగ్ ఎక్కువ ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అట్లాగే ఇక చూస్తున్నాం ఇక్కడ దుర్గలమ్మ స్టాచ్యూ ఎదురుగా కూడా పూర్తిగా ఇక వారాహి విజయభేరి యాత్ర కోసం అయితే సిద్ధం చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సాయంకాలం 7 గంటలకైతే ఇక్కడికైతే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఈ యొక్క వారాహి విజయభేరి యాత్రలు అయితే విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ని అయితే ప్రజలకైతే పరిచయం చేస్తూ అట్లాగే ఇక మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన అంశాలు కూడా ప్రజలకి వివరిస్తారంటూ కూడా తెలుస్తుంది. అయితే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ఎటువంటి పరిపాలనలు చేసిందా పరిపాలనల గురించి అట్లాగే స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎట్లాంటి పరిపాలనలు చేశారంటూ కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పటికే సభలు అయితే పెడుతూ కూడా ఈ యొక్క పార్టీ క్యాండిడేట్లను అయితే ప్రజలకు పరిచయం చేసే నేపథ్యంలో ఏదైతే పెందుర్తి నియోజకవర్గంలో ఏదైతే నిన్న సభలో కూడా పవన్ కళ్యాణ్ యొక్క చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అట్లాగే పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్రలో ఈ యొక్క మొత్తానికి ఈ యొక్క కూటమిలో ప్రధానంగా ఏదైతే జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా నించున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ ప్రజలకు పరిచయం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే రానున్న ఎన్నికల్లో ఎట్లాంటి ఉండబోతుంది ఈసారి పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకోబోతుంది పార్టీ క్యాండిడేట్లు ఎట్లాంటి పోటీ ఇస్తారు అసలు బరిలోని నిలిచే వ్యక్తులు కూడా వైసీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కూడా చాలా బలంగా కూడా నియోజకవర్గాల్లోనే ఏదైతే నియోజకవర్గాల్లో కూడా క్యాంపెయినింగ్ కూడా చాలా దూసుకు వెళ్ళిపోతే పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు జనసేన పవన్ కళ్యాణ్ ఏదైతే కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి కూడా ప్రతి నియోజకవర్గాల్లో ప్రజల్లో వెళ్తూ కూడా ప్రజలకైతే గెలిపించడానికైతే ఒక ఛాన్స్
ఇవ్వమంటూ కూడా కూటమి అయితే అడిగే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా చాలా వరకు 175 నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా 175 నియోజకవర్గాలు కవర్ చేసే విధంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా భారీ బహిరంగ సభలు అయితే పెట్టడం జరుగుతుంది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏదైతే జనసేన పార్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి పవన్ కళ్యాణ్ వారాయి విజయభేరి యాత్ర పేరుతో కూడా వాళ్ళనైతే ప్రజలకి మరింత వేగా కూడా ప్రజలు మనసుల్లోకి వెళ్ళే విధంగా కూడా పవన్ కళ్యాణ్ పరిచయం చేసి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి మేనిఫెస్టో అసలు ఈ యొక్క నియోజకవర్గం ఎట్లాంటి అభివృద్ధి చేస్తుంది, అసలు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీని ఇక్కడ గెలిపిస్తే ఎట్లాంటి రానున్న రోజుల్లో అభివృద్ధి ఉంటుంది అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఇప్పటికే భారీ బహిరంగ సభల్లో అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు సాయంకాలం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో అయితే 7 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయభేరి యాత్ర పేరుట భారీ బహిరంగ సభ అయితే సాయంకాలం 7 గంటలకైతే ఉండే పరిస్థితి అయితే కనబడుతుంది. ఇప్పటికే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ తరలి వస్తున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకృష్ణ యాదవ్ని ఒక కూటమిలో ఏదైతే దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచిపెట్టిన నేపథ్యంలో కూడా ఎట్లాంటి ప్రజలకి ఒక మేనిఫెస్టో చెప్తూ కూడా నియోజకవర్గ క్యాండిడేట్ని ఎలాగా అసలు ప్రజలకి గెలిపించడానికి అయితే ప్రజలకి మరింత వేగంగా కూడా ఇక క్యాండిడేట్ని అయితే పరిచయం చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. కెమెరామ్యాన్ శివమూర్తి, ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.